ఇక నుంచి ఏ అమ్మాయి మా అక్కలా మోసపోకూడదు. రోజుకో నాటకం ఆడి నీలాంటి దుర్మార్గుడికి లొంగిపోకుండా జాగ్రత్త పడ్డాను. సమాజానికి మాత్రమే మనిద్దరం భార్యాభర్తలం, పడగదిలో మాత్రం వద్ద శత్రువులం. ఆ నిషా మంచిది కాదండి. దాన్ని చూస్తేనే తెలియడం లేదు. మీరు దాని మాయలో పట్టడానికి వీల్లేదండి. భార్గవి నిన్ను రాత్రంతా నిద్రపోనివ్వలేదు కదూ? చదివించాను కదని ఆఫీసులో పనిచేయడం మానేసి పర్సనల్ విషయాలు మరీ ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. ఆ ఆస్తిని మీ ఆయన చేతిలో పెట్టిన మరుక్షణం చిల్లి గవ్వ కూడా బిగల్చకుండా ఖర్చు పెట్టేస్తాడు. మీరు అలాగే ఆలోచించి మాకు పిల్లలు పుట్టే సమయానికి ఆస్తి కూడా పిల్లలు పుట్టించండి. అంతవరకు నా బాధలు నన్ను పండివ్వండి. సూర్య విషయంలో కూడా ఇంతే. నువ్వు పెళ్లి చేసుకున్నా చివరికి దక్కేది నాకే. ఏంటక్కా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏదైనా కొత్త ప్రాబ్లం వచ్చిందా? ఈ మాత్రం టెన్షన్ పడడానికి ఉన్న ప్రాబ్లం సరిపోదా? నువ్వేదో ఆ భార్గవిని చించేస్తాను, పూచిక పుల్లల ఏరి పారేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు. నిన్ను చెప్పండి మేడం. 2 కాఫీ. ఓకే మేడం. నిన్ను నమ్ముకున్నందుకు చివరికి నాకు టెన్షనే మిగిలేలా ఉంది. ఆ విషయం గురించి నాకు వదిలేమని చెప్పాను కదక్కా. మంచి ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాను. ఈసారి దెబ్బ కొడితే అది మళ్ళీ లేవకూడదు. నువ్విలా ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అది రోజు రోజుకి ఇంట్లో మేకైపోయి కూర్చుంది. సూర్యని కావ్యని ఎప్పుడో మాయలో పడేసింది. ఈ రోజు నా మొగుడి దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇలాగే చూస్తూ కూర్చుంటే ఇలా చూస్తూ కూర్చుంటే అది రేపో ఎల్లుండో నిన్ను కూడా హిప్నటైజ్ చేసి దానివైపు లాగేసుకునేలా ఉంది. రోజు రోజుకి అది నా పాలిట దెయ్యంలా తయారైకొచ్చుంది. ఏమన్నావక్క? నీ పాలిటి దయ్యంలా తయారవుతుందా? అయితే దయ్యాన్ని దయ్యంతోనే దెబ్బ కొట్టాలి. ఎవరో నన్ను గుర్తు చేశారు. ఎవరై ఉంటారు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు చెప్పినా నీకు పూర్తిగా అర్థం కదక్క. నాకు మంచి ఐడియా వచ్చింది. ఈ ఒక్కరోజు నాకు టైం ఇవ్వు, అది ఇంప్లిమెంట్ చేశాక నీకు చెప్తాను. కానీ ఈ దెబ్బతో భార్గవి పని అవుట్ అక్క. ప్రియా, ప్రతిసారి ఇలాగే అంటుంది. కనీసం ఈసారైనా ఫలితం ఉంటుందో లేదో చూద్దాం.
ఏదో పనుందనొచ్చావు. ఏం మాట్లాడకుండా కూకున్నావేంటే పిల్ల? ఆ, ఆ, అది లేత వంకాయలా నవనవలాడిపోతున్నావు. పట్టుమని 18 కూడా నిండినట్టు లేవు. కాళరాత్రన్నా కన్నె పిల్లలన్నా పిశాచాలకి చాలా ఇష్టం. కన్నెపిల్ల శవం దొరికితే చాలు, శ్మశానంలో పిశాచాలు విరుచుకు తింటాయి. అందుకే కన్నె పిల్లలు ఇటువైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతారే. అయినా ఈ బిస్తరాని వెతుక్కుంటూ వచ్చావంటే నువ్వు సామాన్యురాలివి కాదే. చెప్పు, ఏంటి కథ? అది ఒకరికి చేతపడి చేయాలి. చేతబడంటే చిన్నపిల్లలతో చెడుగుడు కాదే పిల్ల, పిశాచాలతో ఆట. నువ్వేసిన మేత సరిపోయిందే పిల్ల. ఎవరికి చెయ్యాలే సేతబడి? ఆడ మగ? ఆడదే. వయసు ఎంతుంటుంది? నా వయసే. పొద్దుగుంకేలోపు దాని తల వెంట్రుకలు కాలి కింద మట్టి తీసి కట్టి విడిచిన బట్టలో మూటగట్టి సాక్ష్యారాన్ని నిద్ర లేపి చాలా కాలమయ్యింది. ఈ రాత్రికే పూజ మొదలు పెడతాను. నువ్వెళ్ళు. సాక్షరా, హలో, నేను కాంచనని మాట్లాడుతున్నాను. చెప్పక్క. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ అక్క. నేను చేయాల్సిన పని పూర్తయింది. ఇక నువ్వు చేయాల్సిన పని మిగులుంది. అది కూడా ఈ పూట్లోనే పూర్తి చేయాలి. భార్గవి ఇంట్లోంచి బయటకెళ్ళిపోతుందంటే చాలు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నేను అడిగినవన్నీ ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఇవ్వక్క. ఈ రోజు రాత్రే పూజ మొదలవుతుంది. రేపటి నుంచి భార్గవి ఆట మొదలవుతుంది. ఒకసారి ఆట మొదలైందంటే రోజు రోజుకి డోస్ పెరుగుతూనే ఉంటుంది. ఇక భార్గవిని రక్షించటం ఎవ్వరి వల్ల కాదు. ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు? కలిసినప్పుడంతా క్లియర్గా చెప్తానక్క. ముందు నాకేం కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఉంటానక్క. భార్గవి, ఇక నీ పని అయిపోయినట్టేనే.
గుడ్ మార్నింగ్ నిషా. బ్యాడ్ మార్నింగ్. ఏదో బాగుందని టెంప్ట్ అయి దాన్ని పని మనిషిగా పెట్టుకున్నట్టున్నావు. దానికి కొంచెం కూడా టైం సెన్స్ లేదు. ఏం చేసింది నిషా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇంతవరకు టిఫిన్ లేదు. ఓ సారీ నిషా, 1 minute. గాయత్రి, గాయత్రి, టైం ఎంత అవుతుందే? ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా? అయిపోయిందండి. వేడివేడిగా చపాతీలు చేస్తున్నాను. మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. కూర్చో నిషా. గాయత్రి, వస్తున్నానండి. ఎంతసేపే టిఫిన్ తేవడానికి? వచ్చేస్తున్నా. నిన్ను జీవన్, ఇది నీ ఇంటి పని మనిషా లేకపోతే నీ మనిషా? నో మీద చెయ్యెత్తుతుంది. నేనేం చెయ్యలేదు. ఎత్తిన చెయ్యినే ఆపాను. ఎంత పొగరే నీకు? ఆఫ్టర్ ఆల్ పని మనిషివి నువ్వు నాకెదురు సమాధానం చెప్తావా? పని మనిషికి ఆత్మాభిమానం ఉంటుంది. తప్పు లేకుండా ఎవ్వరూ మాటలు పడ్డానికి సిద్ధంగా ఉండరు. జీవన్, ఇన్ని మాటలంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఓ పని మనిషి చేత మాటలు అనిపించడానిక నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. నిషా ప్లీజ్, తొందరపడద్దు. దీని సంగతి నేను చూసుకుంటాను. ఏమే, పని మనిషిలా ఉండాలి. నిషా మీదే చేయెత్తుతావా? ఎంత ధైర్యమే నీకు? పద, నీ సంగతి నేను చెప్తాను. ఏమే, నిషా ఉన్న 4 రోజులు నోరు మూసుకొని పడుండమంటే నోటుకొచ్చినట్టు వాగడమే కాకుండా చెయ్యి కూడా ఎత్తుతావా? ఏ చెయ్యి ఎత్తింది? ఏ చెయ్యి? ఇదా? ఇదేగా? ఇదేగా? రావే, రావే. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి